కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ వ్యవహారంపై స్పందించారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. కల్వకుంట్ల కుటుంబంలో అధికార పంచాయతీ నడుస్తోందన్నారు. అందులో భాగంగానే ఈ తాజా పరిణామాలంటూ ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబంలో అందరిపైన అవినీతి ఆరోపణలున్నాయన్న డీకే అరుణ లిక్కర్ కేసులో కవిత ఏకంగా జైలుకే వెళ్లొచ్చారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి డైవర్షన్ లో భాగంగానే కవితను కేసీఆర్ సస్పెండ్ చేశారని, బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయంటూ ఆరోపించారు డీకే అరుణ. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ గారు మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, వాళ్ళ ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి కూతురిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి పరిణామాన్ని మీరు ఎట్లా చూస్తారు? కవితని వాళ్ళ కుటుంబ పంచాయతీ ఫస్ట్. ఇది కుటుంబంలో అధికారం పంచాయతీ నడుస్తుంది, పవర్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఫ్యామిలీలో. ఇక అందరూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. కవిత జైలుకే పోయి వచ్చే ఇప్పుడు ఉన్నటువంటి కాళేశ్వరం మీద పెద్ద ఎత్తున కేసీఆర్ గారు మరి వాళ్ళ కుటుంబం అంతా కూడా అవినీతి ఆరోపణలు చిక్కుకొని పోయింది. సో ఈరోజు కవితని సస్పెండ్ చేయడం అంటే అదంతా ఒక పొలిటికల్గా ఏదో ఒక డైవర్షన్ ఉండాలి కాబట్టి, పొలిటికల్ డైవర్షన్. కాళేశ్వరం మీద ఇష్యూ నడుస్తుంది, దాన్ని డైవర్ట్ చేయాలి. కవితని సస్పెండ్ చేస్తే దాని మీద కొంత చర్చ అటుపోయి ఇటు మారుతుంది. సో ఇవన్నీ కూడా ఏది ఏమైనా వాళ్ళ అవినీతి పైన ఇవాళ ఇవన్నీ కూడా ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఈ విధంగా మొదలుపోవడానికి వాళ్ళ అవినీతే పెద్ద ఎత్తున కారణం. ఆమె చేసినటువంటి అవినీతి ఆరోపణలు కానీ, ఎదుర్కొన్న అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జైలుకే పోయి వచ్చే కవిత ఈరోజు కాళేశ్వరం మీద కేసీఆర్ గారి కుటుంబం అంతా ఆరోపణలు ఎదుర్కొంటా ఉంది. కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టును తొక్కిపెట్టేటటువంటి విధంగా అనేక అంశాలు తొక్కిపెట్టి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం లోపల వాళ్ళతో కుమ్ముక్కైపోయి ఆ చిత్తశుద్ధి అంటే వాళ్ళలో చిత్తశుద్ధి లోపించిందని ఈ విషయం ద్వారా నిరూపించిన వాళ్ళు. ఫస్ట్ నుంచి సిబిఐ ఎంక్వైరీ అంటే దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. ఈరోజు 20 నెలలు గడిచిన తర్వాత కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈరోజు 750 పేజీల రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఈరోజు సిబిఐకి అప్పగిస్తున్నాం అంటారు. అంటే వీళ్ళ చేతికాంతనమా కాదా? వీళ్ళు అరెస్ట్ చేయడానికి అభ్యంతరాలు ఏమున్నాయి? వీళ్ళు అవినీతి చేసిండ్రు అని తెలిసినప్పుడు ఎవరిపైన అయితే ఈరోజు ఆ కమిషన్ రిపోర్టులో ఇచ్చినటువంటి ఏవైతే అనేక అంశాలు ఉన్నాయో, ఎవరెవరైతే ఏ విధంగా అవినీతికి పాల్పడారని చెప్పిన తర్వాత దీన్ని మళ్ళీ సిబిఐకి అప్పగించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? అంటే దీంట్లో అనేక అనుమానాలు ఉన్నాయి. అనేక లోపాయికారి ఒప్పందాలు జరిగినాయి బీఆర్ఎస్కు కాంగ్రెస్కు మధ్యలో. వాళ్ళని తప్పించడానికే ఈరోజు మళ్ళీ సిబిఐ అని చెప్పి 20 నెలల తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ సిబిఐని కాలయాపన చేస్తూ రేపు సిబిఐ ఎంక్వైరీలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుండా ఆ నెపాన్ని భారతీయ జనతా పార్టీ మీద దొబ్బేయడానికి ప్రయత్నం చేస్తుంది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఇవాళ కవిత వెనకాల ఎవరైనా ఉన్నారంటారా? ఆరోపణలు కావచ్చు, ఆమె మొదటి నుంచి కూడా అధినేత పార్టీనే వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. పలువురిని దయ్యాలని విమర్శించింది. తాజాగా అవినీతి ఆరోపణలు కూడా మాజీ మంత్రి హరీష్ రావు అలాగే సంతోష్ మీద కూడా చేసినటువంటి పరిస్థితులు చూస్తాం. ఇదంతా వాళ్ళ కుటుంబం పంచాయతీ. కుటుంబంలో నేను చెప్పిన ఇంతకుముందు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పవర్ కోసం జరుగుతున్నటువంటి పాలిటిక్స్. నాకు అధికారమా, నీకు అధికారమా, నీవా నేనా, రేపు పొద్దున ఎవరు ఉండాలా, నీవు ఉండాలా, నేను ఉండాలా, నేను లీడ్ చేయాలా, నువ్వు లీడ్ చేయాలా, ఈ యొక్క పవర్ పాలిటిక్స్ ఈరోజు కేసీఆర్ కుటుంబంలో నడుస్తున్నాయి. ఒకరికొరికి పంచాయతీలు నడుస్తున్నాయి. ఆ పంచాయతీలలో కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవాలి. ఆ పంచాయతీలో నిర్ణయం తీసుకోలేక దాన్ని ఈరోజు ఇంకొక రకంగా దాన్ని డైవర్ట్ చేసి పాలిటిక్స్ని డైవర్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తంగా చూస్తే మాత్రం కవిత సస్పెన్షన్ విషయం అది ఆ పార్టీ ఆ కుటుంబానికి సంబంధించినటువంటి అంశం మాత్రంగానే పరిగణిస్తాం. అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే డైవర్షన్ చేసేందుకు ప్రక్రియలో భాగంగానే ఈ అంశం తెర మీదకి వచ్చిందనే అంశాన్ని ఎంపీ డీకే అరుణ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ అంజితో శివకుమార్, TV9 మహబూబ్నగర్ జిల్లా నుంచి.